నా బేసిక్గా అంటే నువ్వు చిరంజీవి గారి అభిమానంతో చిరంజీవి గారి ఇన్స్పిరేషన్తోనే సినిమా ఇండస్ట్రీకి వచ్చావు. ఆయన ప్రభావం నీ మీద ఎంతవరకు నీకు హెల్ప్ అయింది, లేకపోతే ఆయన దగ్గర నుంచి గైడెన్స్లు ఆయన క్లోజ్ అయ్యాక అవి ఏమైనా జరిగాయా శ్రీకాంత్? 100% జరిగింది. ఎందుకంటే నేను ఇండస్ట్రీకి రావడం ఆయన సినిమాలు చూసిన తర్వాతే ఒక ఖైదీ దగ్గర నుంచి నేను స్టార్ట్ అయింది ఒక రకంగా ఈ సినిమా మీద పిచ్చి. అక్కడ నుంచి ఒక మా విలేజ్లో ఎలా ఉండదంటే కొంతమంది కృష్ణ గారి ఫ్యాను, కొంతమంది ఈ ఫ్యాను, కొంతమంది అట్లా. అప్పుడు నేను రాగానే నేను ఒక స్టార్ట్ చేసింది ఏంటంటే ఖైదీ తర్వాత చిరంజీవి గారి కొత్త క్లబ్ స్టార్ట్ అయింది. ఓకే. అలా డిస్కషన్లో ఏమైపోయిందంటే ఆ సినిమాల మీద బాగా మోజు పెరిగిపోయి రిలీజ్ సినిమాలకు వెళ్ళిపోవడం అటువంటివి జరుగుతూ ఉంటాయి. సరే, అదొక మ్యాటర్. ఆ ఇన్స్పిరేషన్తో ఇండస్ట్రీకి వచ్చేసిన తర్వాత అన్నయ్యని ఫస్ట్లో బిగినింగ్లో నేను తెలియదు కదా, తెలియదు. మా నాన్న చెప్పాడు ఒకరోజు షూటింగ్కి వెళ్ళి, ఫాదర్ ఎట్లా వచ్చి ఒక బుక్ తీసుకెళ్ళాను. అది వరకు అన్ని కటింగ్స్ ఉండేవి అనమాట. అది తీసుకొని చిరంజీవి గారు వెళ్ళి ఇట్లా మా అబ్బాయి మామూలు ఫ్యాన్ కదండి మీది, మేము చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూసిన సినిమాలు కూడా మీ సినిమాలు అని చెప్పి తర్వాత అప్పుడు కలిసి ఇట్లా అవును నాన్న చెప్పారు అంతా అది నువ్వు అంటే అది అలా ఇది. అక్కడ నుంచి ర్యాప్ పెరుగుతూ ఇది అవుతాం, ఒక తమ్ముళ్ళలాగా నన్ను బిహేవ్ చేసుకోవడం. నేను ఎప్పుడు నాకు ఇదే చేశారంటే మధ్యలో ఒక 7-8 సినిమాలు పెద్ద బ్యానర్లో సినిమాలు ఫ్లాప్లు, యావరేజ్లు ఫ్లాప్లు, అంటే సూపర్ హిట్లు లేవు. ఒక 7 సినిమాల వరకు. ఓకే. వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళి, అంటే అప్పటి వరకు సక్సెస్ చూసినాడు కదా. అవును కదా. సక్సెస్ చూసి సన్నగా ఏంటిది డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయింది. మొత్తం టప్పు పోతున్నాయి అన్ని పెద్ద బ్యానర్లు. మళ్ళీ ఓకే ఏంటి ఇట్లా పోతుందని ఫుల్ డల్ అయిపోయాను, బాగా డిసప్పాయింట్ అయ్యాను. అన్నయ్య 3 నెలలు కలవపోతే ఇప్పుడు కలిసేవాడు కదా, రెగ్యులర్ కలుస్తూ ఉండేవాడు. ఏంటి ఏమైపోయాడు శ్రీకాంత్ అని కౌరవ్ ఇచ్చారు. ఇట్లా అర్జెంట్గా చిరంజీవి గారు రమ్మంటున్నారని. అప్పుడు అన్నపూర్ణ స్టూడియోకి అక్కడ సార్ జరుగుతుంటే వెళ్ళా.